ఏపీలో రాజ్యసభ సీట్లు హైటెన్షన్ తలపిస్తున్నాయి. ఖాళీ అయిన 3 స్థానాల కోసం కూటమి పార్టీల నుంచి తీవ్ర పోటీ అయితే నెలకొంది. 2 టీడీపీ తీసుకుని 1 మిత్రపక్షాల్లో ఒక పార్టీకి ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే టీడీపీకి వచ్చే 2 సీట్లపై ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం టీడీపీకి దక్కపోయే స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా సమాచారం. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తో పాటు టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు పెద్దల సభలో చోటు కల్పించాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఇక శాసనసభ లోక్సభలో అధిక బలం ఉన్న టీడీపీకి మిత్రపక్షమైన జనసేనకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. ఈ ఉప ఎన్నికతో రాజ్యసభలో అడుగు పెట్టాలని టీడీపీ చూస్తోంది. ఇక 21 ఎమ్మెల్యేలతో ఉన్న జనసేన కూడా రాజ్యసభలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఎంపీగా ఎన్నిక కావడానికి కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్యాబలం పూర్తిగా లేకపోయినప్పటికీ మిత్రపక్షం టీడీపీ సహకారంతో రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. దీనికి టీడీపీ కూడా సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. ఇక నిజానికి టీడీపీలో రాజ్యసభ సీటు కోసం చాలా పోటీ ఉంది. రాజ్యసభలో అడుగు పెట్టబోయే పెద్దలు ఎవరు అనే ఉత్కంఠ అయితే అందరిలోనే ఉంది. హేమీలు రాజ్యసభలో అడుగు పెట్టేందుకు టీడీపీ నుంచి తహతహలాడుతున్నారు. కానీ ఆ అవకాశం ఎవరికి వరిస్తుంది అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ప్రస్తుతం దీనిపైనే చర్చ సాగుతోంది. అయితే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మరో చర్చ కూడా జరుగుతోంది. 3 రాజ్యసభ స్థానాలను తలా ఒకటి పంచుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. పెద్ద పార్టీగా ఉన్న టీడీపీ మిత్రధర్మం పాటిస్తూ జనసేనకు 1, బీజేపీకి 1 ఇవ్వాలని భావిస్తున్నట్లుగా చర్చ సాగుతోంది. ఇక కేంద్రంలో రాష్ట్రానికి అండదండగా ఉంటున్న బీజేపీకి 1 సీటు ఇవ్వాల్సిన అవసరం ఉందని రాష్ట్ర బీజేపీ నేతలు ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. అయితే బీజేపీ ఆలోచనపై కూటమి పెద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారు అనేది ఆసక్తిని పెంచుతోంది. గత ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరకు సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని వదులుకున్న గల్లా జయదేవ్ కు రాజ్యసభ ఇవ్వాలని టీడీపీ యోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో గల్లా జయదేవ్ పై మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఇక మరో ప్రధాన అవకాశంలో ఆశావాహుల్లో కూడా ఒకరు అశోక్ గజపతిరాజు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. 1995 సంక్షోభ సమయంలోనూ చంద్రబాబు వెంట నిలిచారు. గతంలో పలుమార్లు ఎంపీగా పనిచేశారు. విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచి సేవలు అందించారు. ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తి, అన్నింటికీ మించి పార్టీకి విధేయుడు. ఈ నేపథ్యంలో అశోక్ గజపతిరాజుకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లుగా సమాచారం. ఇక జనసేన నుంచి ఆశావాహుల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు నాగబాబు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు సొంత అన్నయ్య. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా నిలిచారు. ఎలాంటి పదవి ఆశించకుండా సేవలందించారు. పార్టీ విజయంలో తన వంతు పాత్ర పోషించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ టికెట్ను ఆయనకు కేటాయించలేకపోయారు. అన్ని కారణాలను దృష్టిలో పెట్టుకుని నాగబాబును పెద్దల సభకు పంపించాలని పవన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై ఇప్పటికే చంద్రబాబుతో పవన్ చర్చలు జరిపినట్లుగా సమాచారం. ఇదంతా ఇలా ఉంటే తాజాగా నాగబాబు ఓ ట్వీట్ చేశారు. తన రాజ్యసభ పదవిపై జరుగుతున్న ప్రచారానికి జనసేన కీలక నేత నాగబాబు చెక్ పెట్టారు. తాజాగా పవన్ ఢిల్లీ పర్యటనలో నాగబాబుకు రాజ్యసభ సీటు కేటాయింపుపై బీజేపీ పెద్దలతో చర్చించినట్లు ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని నాగబాబు ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పవన్ ఢిల్లీ పర్యటన చేశారని నాగబాబు అన్నారు. అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడని, అతను చేసే ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే అని చెప్పుకొచ్చారు. తనకు ఎలాంటి రాజకీయ లక్ష్యాలు, ఆశయాలు లేవని తెలిపారు. జనసేన నాయకుడికి సేవ చేయడమే తన ఆశయమని ఎక్స్ వేదికగా నాగబాబు స్పష్టం చేశారు.
మొత్తంగా రాజ్యసభ ఎన్నికపై చాలా ఆసక్తి అయితే నెలకొందని అనుకోవాలి. ఏపీలో 3 సీట్ల కోసం అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. రైట్ పద్మ, ఏపీలో రాజ్యసభ ఎన్నికలపై ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఒక సీట్లు ఖాళీగా ఉన్న పక్షంలో 3 సీట్ల కోసం ఉప ఎన్నికలు జరపాలని చెప్పి కూటమి పార్టీ నుంచి తీవ్ర పోటీ అయితే నెలకొని ఉంది. కూటమి పార్టీకి సంబంధించి జనసేన, బీజేపీ, టీడీపీ ఏవైతే ఉన్నాయో 3 పొత్తులకు సంబంధించి ఉన్న 3 సీట్లలో 2 టీడీపీకి, 1 జనసేనకి కేటాయిస్తారని ఎప్పటి నుంచో ప్రచారం అయితే జరుగుతుంది. టీడీపీ నుంచి కేటాయించిన 2 సీట్లకు గల్లా జయదేవ్ మరొకరి దానికి అశోక్ గజపతి రాజులు ఇద్దరిలో చెరొక సీట్ను కేటాయించే అవకాశాలు చర్చలు జోరుగా జరుగుతున్నాయి. మిగిలిన 1 సీట్ను జనసేన నుంచి నాగబాబు అవకాశం కల్పిస్తారన్నటి వరకు చర్చలు జరిగినాయి. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి నాగబాబుకు సంబంధించి రాజ్యసభ సీటు కోసం ఢిల్లీ పెద్దలతో మంత్రాలు జరిపాను వచ్చిన దానికి నాగబాబు అయితే చెక్ పెట్టారు. ఇవాళ ఉదయం ఆయన ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ అయితే ఒకటి చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం ఢిల్లీ వెళ్ళింది ఆయన నాగబాబు రాజ్యసభ సీటు కోసం కాదు, దాని గురించి ప్రస్తావించడానికి కాదు, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడులే ముఖ్య లక్ష్యంగా మాత్రమే ఢిల్లీ పెద్దలతో మంత్రాలు జరిపారని చెప్పి నాగబాబు అయితే ట్విట్టర్ ద్వారా చెప్పడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ రాజ్యసభ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎందుకంటే ఈ సీట్లు మిగిలిన 3 సీట్లు ఎవరెవరికి కేటాయిస్తారు, ఏ పార్టీకి ఎన్ని కేటాయిస్తారనే ప్రచారాలు అయితే జోరుగా ఊరందుకున్నాయనే చెప్పుకోవాలి. చంద్రబాబు నిర్ణయం ప్రతి ఒక్కరికి, కూటమి నేతలుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూటమి అధికారులు ఉంది కాబట్టి కూటమి నేత చంద్రబాబు నిర్ణయం మీదే ప్రతి ఒక్కళ్ళు ఆధారపడి నడవాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి కాబట్టి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారు అని మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. తనకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభ సీట్ అవసరం లేదని, కేవలం నేను జనసేనకు మద్దతుగా నిలబడడానికి రాజకీయాల్లోకి వచ్చానే తప్ప రాజ్యసభ సీట్ని ఆకాంక్షించి అయితే రాజకీయాల్లోకి రాలేదని మాత్రం నాగబాబు అయితే స్పష్టం చేయడం జరిగింది. పద్మ, అంటే జనసేన నుంచి ఒకవేళ నాగబాబు అవసరం లేదని అనుకుంటే ఎవరికి ఛాన్స్ ఉందనుకోవచ్చు? జనసేన నుంచి నాగబాబు అవసరం లేదని అనుకునే విధంగా అయితే ఖచ్చితంగా జనసేనలో సీనియర్ మోస్ట్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు జనసేన తరపు నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో అలాంటి వ్యక్తిని మాత్రమే రాజ్యసభ సీటుకు ఎన్నిక చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ జనసేన నుంచి ఖచ్చితంగా నాగబాబుకు మాత్రమే రాజ్యసభ సీటు అవకాశాన్ని కల్పించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన కూడా జనసేన పెట్టినప్పటి నుంచి అటు తన అన్న పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి అయినా ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి చిరంజీవి వెనుక నడిచారు. తర్వాత తమ్ముడు జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెనక నడిచారు. కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ ఏవైనా సరే నాగబాబుకు మాత్రమే సీట్ని కేటాయించే పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. పద్మ, రైట్, థ్యాంక్ యూ వాసు.